సో ఈ మధ్యనే వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధబేరిలో తీన్మార్ మల్లన్న గారు బీసీ సమాజానికి రిజర్వేషన్ పరంగా పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా బీసీ సమాజానికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని చెప్పి బీసీ రాజకీయ యుద్ధబేరి వేదికగా తీన్మార్ మల్లన్న తన గలం వినిపించారు. వెరీ నెక్స్ట్ డే కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీసీ కులగణనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కులగణనను అది బీసీ సమాజానికి పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పి బహిష్కరించిన నేపథ్యంలో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిపై బీసీ బిడ్డగా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ విషయం మీద ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించడం లేదు. స్పందించిన నాయకుల్ని కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న గారు ఒక బీసీ బిడ్డగా మిగతా వారికి అన్యాయం జరుగుతుంది, ఈ కులగణన అనేది చాలా తప్పులు తడకలతో నిండి ఉంది అని అందరికీ తెలియజెప్పడం జరిగింది. సో ఆయన తెలియజెప్పడంతోనే ఆయనకి సస్పెండ్ నోటీసులు ఇస్తున్నారంటే, ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న అతనికి సస్పెన్స్ నోటీస్ ఇస్తున్నారంటే ఇప్పుడు మనం క్వశ్చన్ చేయకపోతే రేపు ముందు వాళ్ళకు కూడా బీసీ వాళ్ళకి అనేది రిజర్వేషన్ కూడా చక్కగా కల్పించకపోయే అవకాశాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. సో ఒక 50% ఉన్న బీసీ వాళ్ళనే ఒక 40% చేసేసిరు అంటే ఈడబ్ల్యూసీ వాళ్ళకి పెంచడం కోసం మనల్ని తగ్గించడం అనేది ఎంతవరకు రైట్ అనేది ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ వాళ్ళు 50% ఉన్నారు, జస్ట్ నువ్వు 40% ఇస్తే మిగతా వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్స్ అయిన మేము క్వశ్చన్ చేసేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి తెలియదా ఎట్లా ఏం చేయాలనేది, ఏ టైంలో ఏం చేయాలనేది, ఎవరు ఎంత ఉన్నారు అనేది. బీసీ వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా? 40% ఉన్నారా? ఈ కులగణన చేసేటప్పుడు చేసిన అధికారులకు తెలియదా ఎలా చేస్తున్నారని కులగణన అనేది? అంటే ఒక సర్వే చేసినప్పుడు ఎవరు ఎలా చేస్తున్నారని ఒక ఆఫీసర్ సర్వే చేస్తున్నప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ కులగణనలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క అధికారికి తెలిసే ఉంటుంది. కానీ బీసీలను ఎందుకు తగ్గించడం జరిగింది ప్రభుత్వం? కానీ ప్రభుత్వం అనేది ఇంతవరకు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడడం కుదరట్లేదు? అంటే ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరానా? అంటే బీసీ వర్గాలనేది తక్కువగా చేయడం అండ్ తక్కువగా చూడడం అనేది ఎంతో కష్టంగా ఉండడం జరుగుతుంది. బీసీ అనే కాదు, ఇంకా మిగతా కులాల వారికి కూడా తక్కువ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఏం చేసినా కూడా ఒక చట్టబద్ధంగా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చెయ్యాలి ప్రభుత్వం అనేది. మేము ఒక ప్రభుత్వాన్ని మేము పడగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకు? మాకు న్యాయం జరుగుతుందని. కానీ ఆ న్యాయం జరుగుతుందా ఇప్పుడున్న సొసైటీలో? మాకు జరగట్లేదు. అంటే ఇప్పుడు కులవర్గీకరణ దగ్గరకు వచ్చేసరికి ఇన్ని తప్పులు దొరుకుతుంటే మిగతా విషయాలకు వచ్చేసరికి ఇంకెన్ని తప్పులు చేస్తుంది ప్రభుత్వం అనేది దీని మీద స్పందించకపోగా స్పందించిన వాళ్ళనే సస్పెండ్ చేస్తున్నదంటే వాళ్ళ దృష్టిలో మరి ఇంకేంటి బీసీలు అనేది? అంటే బీసీ వాళ్ళకి హక్కులు వద్దా? వాళ్ళకి అనేది సరిగ్గా కుల రిజర్వేషన్ అనేది జరగొద్దా? జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ. చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి.